దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, ముందుగా మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. అలాగే కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము మనము చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. చాలా చక్కగా రాయబడింది. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రభా, మమ్మల్ని ప్రేమించావు, గడిచిన కాలం అంతా నీ కృపచేత కాసు కాపాడవు, సజీవులకు ఉంచావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా, నీకు విలువైన వాక్యం ద్వారా నాతోనూ బిడ్డతో మీరు మాట్లాడండి. నీకు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో నీ ఆత్మాభిషేకం నాకు పెంచండి. మీరు నాలో ఉండి నాతోనూ బిడ్డతో మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం చేర్చుకోగలుగుతుంది. ఆ ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా స్ఫూర్తిగా మనతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నీ యొక్క ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు, నీకు చెందవలసిన భయం కొలది నీ పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను అని చెప్పంటున్నా. నిజమే. ఎందుకంటే చూడండి, పాపానికి వ్యతిరేకంగా దేవుని యొక్క కోపము ఎంతో తీవ్రంగా ఉంటుందో దానిని ఏ మనిషి కూడా అంచనా వేయలేదు. ఎందుకంటే పాపానికి వచ్చే ఆ యొక్క దేవుని కోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది ఏ మనిషి కూడా అంచనా వేయలేడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని ప్రేమను అంచనా కూడా వేయలేము. అంటే కోపాన్ని అంచనా వేయలేము, దేవుని యొక్క ప్రేమను కూడా అంచనా వేయలేము. అందుకనే చూడండి, అదే సమయంలో ఆయన ఉగ్రత కూడా మనం అంచనా వేయలేమని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కోపము ఏంటండి చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఎంత ప్రేమమయుడో ఆయన కోపం కూడా అంత భయంకరంగానే ఉంటుంది. కనుక చూడండి, అది ఆయన కోపం చాలా భీకరమైంది. అది ఆ కోపం అది హడలు పుట్టించేస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి అది మాటల్లో మనం వర్ణించలేం. అందుకనే చూడండి, ఆయన కోపము నీ మీద రగులుకుంటే నువ్వు పట్టణములో పొలములో కానీ నీ పిల్లలు నీ పాడి పంటలు విషయంలో నీవు శపించబడతావు అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూసుకున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని బట్టి చూడండి, మనం పట్టణములో శపించబడతాం, పొలములో శపించబడతాం, అలాగే పాడి పంటల విషయంలో కూడా నువ్వు శపించబడతావు. తెగుళ్ళు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, నేను వెంటాడతాయని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. కానీ నువ్వు ద్రాక్ష తోటలు నాటుతావు కానీ దాని పండ్లు తినవు, కానీ ఇల్లు కడతావు కానీ దానిలో నివసింపలేవు. కనుక నీ శత్రువులు ఎదుట నీవు నిలవలేవు. అందుకనే నిత్యము కూడా నువ్వు హింసలు బాధలే తప్ప నీ పిల్లలు చెరపట్టబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతాను. అంటే ఆయన కోపానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కోపానికి గల కారణం ఏంటంటే మన యొక్క చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, కోపానికి గల కారణం ఏంటంటే మనమే. అంటే మనము వద్దన్న వాటిని చేస్తూ దేవునికి విరుద్ధమైన వాటిని చేస్తామంటే దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేస్తాం. చూడండి, దేవుని కోపం ఎందుకు వస్తుంది? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఆజ్ఞ అతిక్రమం చేస్తే ఏంటి ఆదాము హవ్వలు అక్కడ దేవుని యొక్క గొప్ప చూడండి మహిమల వరకు కోల్పోయారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, అదే అధ్యాయంలోని 90 అధ్యాయము 12వ వచనం ఉంటుందండి. మాకు జ్ఞాన హృదయం, మాకు జ్ఞాన హృదయం కలుగజేయమని చెప్పేసి అంటే ఇక్కడ మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పించము అని చెప్పి అన్నాడు. కనుక అందుకనే ఇప్పుడు ఆయన యొక్క కోపము మనం తెలుసుకోవాలంటే మనం మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞాన హృదయం కావాలి. ఆ జ్ఞాన హృదయం ఉన్నప్పుడే ఆయన కోపం ఎంతో ఆయన ఎలాంటి ఉంటుందో నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక ఆయనకు నీకు జ్ఞాన హృదయం లేకపోతే ఆయన కోపాన్ని నువ్వు అంచనా. అందుకని అన్నాడు ఇక్కడ కీర్తనాకారుడు, చూడండి మాకు జ్ఞాన హృదయం కలగజేయము, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పించము అని చెప్పి అన్నాడు. అంటే చూడండి, దైవజనుడైన మోషే అన్నాడు, ప్రభా ఈ మాట ఎవరంటే దైవజనుడైన మోషే అంటున్నాడు, చూడండి మా ప్రభా చూడండి మాకు జ్ఞాన హృదయం దయచేయి అని ప్రార్థిస్తున్నాడు. అంటే మాకు జ్ఞాన హృదయం లేదని ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మోషే అయ్యా మాకు జ్ఞాన హృదయం దయచేయని చెప్పి అంటున్నాడు. అంటే మోషే ఏంటంటే నాకు జ్ఞాన హృదయం లేదని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నాడు. మనమైతే జ్ఞానం లేనటువంటి నువ్వే జ్ఞానం లేని చెప్పి అంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి అన్ని 30 లక్షల మంది 32 లక్షల మంది నడిపించిన మోషే నేను జ్ఞాన హృదయం లేదని చెప్పుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, మనకైతే మనకి తగ్గింపు అనుకుంటాం.
కనుక చూడండి, మనం ఇప్పుడు కూడా ఎగిరేస్తూ ఉంటాం. ఓకే చూడండి, అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇక్కడ నాకు జ్ఞాన హృదయం లేదని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అంటే మనమైతే మట్టికి మనమే జ్ఞానవంతులం. నా ఇంత జ్ఞానవంతుడు లేడు, నేను మంచి జ్ఞానవంతుడిని కనుక ఊహించేసుకుంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఊహించేసుకోవడమే కాకుండా అజ్ఞానంలోనే మనం కొనసాగుతున్నాం. అందుకనే మా దినములు లెక్కించు అంటున్నాడు. ఇక్కడ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమయ్యా అని చెప్పి అంటాడు. కనుక మన దినాలు లెక్కించుకోవడానికి మనకు నేర్పించు, అక్కడ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన దేవుని, అవును, ఎందుకంటే రోజులు గడిచే కొలది మనం ఏమైపోతున్నామండి, మరణానికి దగ్గర అయిపోతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అది తెలుసుకోవట్లేదు. చూడండి, రోజులు గడిచే కొద్ది కూడా మరణానికి దగ్గర అయిపోతున్నాం. చాలా మంది న్యూ ఇయర్ ఫస్ట్ వస్తే చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ న్యూ ఇయర్ ఫస్ట్ సంబరాలు చేసుకుంటున్నాం, కానీ దేవాది దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో 365 రోజులు పోయినాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు. చూడండి, ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మన కాలం ముగిసిపోతుంది, ఈ జీవితం ముగిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. కానీ ప్రశ్న మనకు మాత్రం మన మధ్యలో, ఇప్పుడు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని యొక్క మనసు మన మధ్యలో. అందుకనే మనం ప్రార్థన చేయగలగాలి. అందుకని ఇక్కడ మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా మాకు జ్ఞాన హృదయం కలగజేయము, మేము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించము. ఏంటంటే మాకు జ్ఞాన హృదయం కలగజేయదేవా, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. కానీ మనం అట్లాంటి ప్రార్థన చేయాలి, నాకంటే తోపు నేను అని చెప్పేసి నా ఇంత గొప్పవాళ్ళు చెప్పి మనం గర్వంతో ప్రార్థన చేస్తాం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మటుకు మనం ఏం చేయాలంటే, ప్రభువా మాకు జ్ఞాన హృదయం దయచేయి, జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయదేవా, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పించు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ జ్ఞానం మనకి ఆయనే దయచేస్తాడు. కానీ ఇక్కడ ఈ విషయాలు మనకి అర్థం కాదు చాలా మందికి. ఎందుకంటే మన జ్ఞానం కావాలంటే నీ జ్ఞానము ఈ లోక సంబంధమైన నీ కన్న తల్లిదండ్రులు కానీ ఈ లోక సంబంధమైన నీకు ఏమి కూడా నీ జ్ఞానం దయచేయరు. కానీ ప్రభువా నాకు జ్ఞానం లేదు, నేను జ్ఞానహీనుని కనుక నా జ్ఞాన హృదయం దయచేయని చెప్పేసి ఆయన్ని కానీ ప్రాధాయపడి అడిగితే నీకు జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. చూడండి ప్రియమైనది ఏం బిడ్డరా, నీకు ఏ విషయాలంటే మనం తెలుసుకోవాలంటే చూడండి, చూడండి అనుకుంటున్నాం తరతరాలకు మనకు మనం ప్రార్థించి, ప్రభువా తరతరాలకు మాకు నివాస స్థలము ఆయనే. చూడండి ప్రియమైనది, ఇప్పుడు మనం నమ్ముచున్న దేవుడు ఎట్లాంటి వాడు అంటే మన తరతరాలు కూడా మనకి నివాస స్థలమై ఉన్నాడు. కనుకనే ఆయన యుగ యుగాలు కూడా ఆయనే దేవుడు కనుక సృష్టికర్త అయినే అని చెప్పేసి ఆయనే సృష్టి అంతా కూడా విశాలమైంది అని చెప్పేసి మన జీవితము ఎట్లాంటిది అంటే గడ్డి పువ్వు వలె ఉన్నది. కనుక గడ్డి పువ్వు వంటిది, ఆయన ఉగ్రత భీకరమైనది, మానవుని ఆయుష్ ఎట్లాంటిది అంటే స్వల్పం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ఏంటంటే మన యొక్క చూడండి మన గురించి మనకు బాగా తెలుస్తుంది. అందుకనే ఆయన మన జ్ఞాన హృదయాన్ని దయచేసినప్పుడు మాత్రమే లేకపోతే చూడండి మనకన్నీ కూడా ఎప్పుడైతే మనకు ఆయన జ్ఞాన హృదయాన్ని మనకు దయచేస్తాడో అప్పుడు నిన్ను పరిశీలన చేసుకోవడానికి జ్ఞానం వస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ యుగాలు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త. చూడండి ఆయన దృష్టిలో అత్యంత విశాలమైనది. అందుకనే మన జీవితం ఎట్లాంటిది అంటే గడ్డి పువ్వు వంటిది. ఆయన ఉగ్రత ఆయన భీకరమైనది, మానవుని ఆయుష్ అంటే స్వల్పం అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. కనుక ప్రియమైన సోదరుడా, ఈ విషయాలు నీకు ఎప్పుడు అర్థమవుతాయంటే ఆయన జ్ఞాన హృదయాన్ని నీకు దయచేసినప్పుడు మాత్రమే. లేకపోతే మన ఊహలకు మనము చూడండి సహించం. మన ఊహలకు మనం చూడండి ఇక్కడ మన ఊహలకు సహితము అవి అంతలో. ఎందుకనే మనం చూస్తున్నాం పై వాటిని గురించి జ్ఞానం మనకు లేకపోతే చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, పై వాటిని చెప్పిన వాటిని కోసం నీకు జ్ఞానం లేకపోతే మట్టికి ప్రియమైన దేవుని బిడ్డరా నీలో ఏంటంటే ఒక రకమైన గర్వ మనసు ఏర్పడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా మాట్లాడుతున్నాం. ఎందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మన జీవితం గమ్యం ఏమిటో మనకు తెలియనట్లే, గమ్యమేమో తెలియనప్పుడు ఇక దాన్ని మనము అందుకోవడం అసాధ్యం. నాకు మొట్టమొదటి మనం తెలియాలంటే మన జీవితం గమ్యం ఏమిటో మనకు
తెలియనట్టు చూడండి. అది మనకి చూడండి ప్రియమైన దేని బిడ్డరా, కొన్ని చెప్పిన వాటిని మీరు కానీ తెలుసుకుంటే, అది తెలియకపోతే మట్టికి చూడండి మన జీవిత గమ్యం ఏంటో మనకు తెలియదు. కనుక ఇక దాన్ని మనము అందుకోవడం అసాధ్యం. అందుకనే మనం చూస్తున్నాం ఈ లోక జ్ఞానము ఆయన దృష్టిలో వెర్రితనంగా ఉందంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తున్నా, ఈ లోక జ్ఞానం అనుకుంటున్నాం, నేను జ్ఞానవంతుని అనుకుంటున్నా కానీ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3:17 ఉంటుందండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, యాకోబు రాసిన పత్రిక 3:17 ఉంటుంది. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, తర్వాత మృదువైంది, తర్వాత సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. నిజమే, ఎందుకంటే ఈ లోక జ్ఞానం అయితే మటుకి వెరితనం. కానీ నువ్వు పైనుండి వచ్చే జ్ఞానం కానీ నీకు వచ్చిందంటే అట్లాంటిదంటే జ్ఞానం అది మొట్టమొదటిదే అది పవిత్రమైన జ్ఞానం. కానీ తర్వాత నీకు అది ఆ యొక్క జ్ఞానము నీలో ఉంటే నీకు సమాధానకరంగా ఉంటుంది. ఆ జ్ఞానము నీలో ఉంటే నీకు మృదుత్వాన్ని నేర్పిస్తుంది. ఆ జ్ఞానము నీలో ఉంటే నీకు లోబడే మనసు, నీకు కనికరంతో మంచి మనసుగా కనికరము నీకు నేర్పిస్తుంది. కనుక నీకు మంచి పనులతో నేను నిండుకొని ఉంటావని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నా. నిజమే, కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నీవు ఉన్నావు కానీ నేను జ్ఞానవంతుని చెప్పి గెలవు. ఎందుకంటే నీ జ్ఞానం ఎలాంటిది అంటే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని చెప్పుకున్నాను కదండి, ఈ లోక జ్ఞానము చూడండి ఆయన దృష్టిలో వెర్రితనము అని చెప్పంటున్నాడు. చూడండి చాలా మంది ఈ లోక జ్ఞానం తోసిని వెలిసిపోతూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, నేనే జ్ఞానవంతుని, నాకంటే జ్ఞానవంతుడు లేడని చెప్పి అనుకుంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా సూటిగా మాట్లాడాడు. కనుక చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోక జ్ఞానం చూసుకున్న ఒకని అంతటి వాడు లేడు అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, నీకు దేవుని యొక్క జ్ఞానం కావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాం. ఎందుకని చూడండి అదే 90 లాస్ట్ చెప్తానండి. ఇక్కడ 90:13 చూడదండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, కీర్తన గ్రంథం 90:13 చక్కగా రాయబడ్డాడు. చూద్దాం ఇక్కడ, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగయందు నీ సేవకులను చూసి సంతాపడమని చెప్పి అంటున్నాడు. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి మనకు చూడండి ఏం చేస్తారు, మన సేవకులైన వారు మనకి పరలోక జ్ఞానాన్ని వారు మనకు బోధిస్తారు. ఏంటండి, మన సేవకులైన వారు మనకి పరలోక జ్ఞానాన్ని వారు బోధిస్తారు. కానీ ఆ యొక్క సేవకుడు నువ్వు ఎంత చెప్పినా సరే ఏం చేస్తావంటే నువ్వు ఆ యొక్క ఎరగగా ఉంటావు. చూడండి ఈ సేవకుని చూసి నువ్వు సంతాపడు. ఎందుకంటే ఆయన నీకు నేర్పే జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నీకు దేవాది దేవుడు తాను ఏర్పరుచుకున్న దైవజనుడు నిలబెట్టి నీతో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, అలాంటి దేవాది దేవుడు ఇశ్రాయేలు చేస్తున్న పాపమును గురించి వారి యొక్క దుష్టత్వమును చూడలేక ఆయన ముఖం తిప్పేసుకున్నాడు. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు చేశాడు. చూడండి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతగానో వారిని అత్యున్నత స్థానంలో ఉంచాలని చూశాడు. కానీ చూడండి వారు చేస్తున్న పాపిష్టి పనులు బట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి వారు చేస్తున్న జీవితాన్ని చూస్తుంటే చాలా భయంకరపడదండి. వారు చేస్తున్న దుష్టత్వాన్ని చూడలేక ఆయన ముఖాన్ని తిప్పివేసుకున్నట్టు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఎందుకు తిప్పేసుకున్నాడంటే చూడండి హబక్కూకు రాసిన పత్రిక 1:13 చూడదండి. చూడండి హబక్కూకు రాసిన పత్రిక 1:13 చూడదండి. ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది అన్నాడు. ఏంటంటే ఆయన కను దృష్టి ఎట్లాంటిదండి, దుష్టత్వాన్ని చూడలేదు. ప్రేమ సోదరుడా, నువ్వు దుష్టత్వంలో ఉన్నావేమో. దుష్టత్వం అంటే ఆయన కను దృష్టిని చూడలేదు. కానీ నువ్వు దూరం అయిపోతున్నావు. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా నడిస్తే నువ్వు గొప్ప ధన్యత పొందుకుంటావు. ప్రియమైన సోదరుడు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం 2 అంచెల ఖడ్గం వంటిది. అలాంటి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. కనుక ఆ దేవాది దేవుడు ఏర్పరిచిన తన దైవజను నిలబెట్టి నీకేంటండి ఆ పరలోక జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే మాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏం చేస్తామండి, కుడి చేతి వెంటే ఎడమ చేతి వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ ఎప్పుడైతే నువ్వు మాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కానీ జాగ్రత్తగా నీ హృదయం అనే పలక మీద వ్రాసుకుని జాగ్రత్తగా ఆ యొక్క వాక్యానికి ప్రతిరోజు కానీ ప్రార్థన అని నీరు కట్టదే మంచిగా ఫలిస్తావు. దేవాదేవుడు అటు కృప దేవాదేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ చిన్న వాక్యం దేవుడి వెనుకలో దీవించి ఆశ్రయించగాక. మీ అందరి హృదయంలో ఫలించిన గాక. ఆమేన్.